ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి. www.youtube.com/సాక్షి టీవీ. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్. సాధారణంగా పెళ్లిల్లో బంధుమిత్రుల సందడి, ఆనందం కనిపిస్తాయి. కానీ చైనాలో జరిగిన ఓ వివాహ వేడుకలో మాత్రం సినిమాను మించిన ట్విస్టులు చోటు చేసుకున్నాయి. కొడుకు పెళ్లి చేసుకుంటున్న అమ్మాయి చిన్నప్పుడు తప్పిపోయిన తన కన్న కూతురేనని తెలిసి ఓ మహిళ షాక్ అయింది. 4 ఏళ్ల క్రితం జరిగిన ఈ విచిత్ర ఘటనకు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చైనాలోని సుజౌ నగరంలో 2021లో జరిగిన ఈ పెళ్లి వేడుకల్లో వరుడి తల్లి అనుకోకుండా పెళ్లి కూతురి చేతిపై ఉన్న పుట్టుమచ్చను గమనించింది. అది అచ్చం చిన్నప్పుడు తప్పిపోయిన తన కూతురి పుట్టిమచ్చలాగే ఉండడంతో అనుమానం వచ్చింది. వెంటనే పెళ్లి కూతురి తల్లిదండ్రులను కలిసి, మీరు మీ అమ్మాయిని దత్తత తీసుకున్నారా అని అడిగింది. వారు అవుననడంతో ఆమె ఆశ్చర్యపోయింది. పాప పసికందుగా ఉన్నప్పుడు రోడ్డు పక్కన దొరికిందని, అప్పటి నుంచి సొంత బిడ్డలా పెంచుకున్నామని వధువు తల్లిదండ్రులు చెప్పారు. దీంతో వరుడి తల్లి భావోద్వేగానికి గురై పెళ్లి కూతురే తన కన్న కూతురని చెబుతూ కన్నీరు పెట్టుకుంది. తాను కూడా తన అసలు తల్లిదండ్రుల కోసం వెతుకుతున్న వధువు కూడా కన్నీటి పర్యంతమైంది. ఏళ్ల తర్వాత కలిసిన ఆ తల్లి కూతుళ్ళు ఒకరినొకరు హత్తుకున్న దృశ్యాలు అందరినీ కదిలించాయి. అయితే ఈ స్టోరీలో మరో ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ కూడా ఉంది. వధూవరులు అన్నా చెల్లెలవుతారని అంతా భావిస్తున్న తరుణంలో వరుడి తల్లి మరో నిజాన్ని బయటపెట్టింది. తన కూతురు తప్పిపోయిన బాధలో ఓ బాబును దత్తత తీసుకున్నానని అతడే ఈ వరుడని చెప్పింది. దీంతో వధూవరులకు ఎలాంటి రక్త సంబంధం లేదని తేలడంతో కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. ఆగిపోతుందనుకున్న పెళ్లిని రెట్టింపు సంతోషంతో ఘనంగా జరిపించారు. ఈ ఘటనపై సోషల్ మీడియాలో నెటిజన్లు విభిన్నంగా స్పందిస్తున్నారు. ఇదేం సినిమా స్టోరీరా బాబు అని ఒకరంటే, టీవీ సీరియల్ కథను మించిపోయిందని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు.